బ్రిటిష్ వారు చేసిన కొన్ని ముఖ్యమైన సంస్కరణలని మన వీడియోలో చూడడం జరుగుతుంది. దానిలో మెయిన్గా న్యాయపరమైన సంస్కరణలు. దీన్ని 1777లోనే స్టార్ట్ చేశారు. దీనిలో భాగంగా ప్రతి జిల్లాకు కోర్టుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కోర్టుల్ని ఏర్పాటు చేసింది వారన్ హేస్టింగ్స్, గవర్నర్ జనరల్. ఇతను మెయిన్గా స్థానికంగా ఏర్పాటు చేసినటువంటి కోర్టులను మున్సిఫ్ కోర్టులు అని, జిల్లా సివిల్ కోర్టులను దివానీ కోర్టు అని, జిల్లా క్రిమినల్ కోర్టుని నిజామత్ కోర్టు అని పేర్లు పెట్టడం జరిగింది. సేమ్ టైం అలాగే కేంద్ర సివిల్ కోర్టుని సదర్ దివానీ, జిల్లా సివిల్ని దివానీ కోర్టు, కేంద్ర సివిల్ కోర్టుని సదర్ దివానీ కోర్టు, అలాగే జిల్లా క్రిమినల్ కోర్టును నిజామత్ కోర్టు, కేంద్ర క్రిమినల్ కోర్టును సదర్ నిజామత్ కోర్టు. అంటే ఏం లేదు, జిల్లాకి కేంద్రానికి వచ్చేటప్పటికి సదర్ అనేది కలుస్తుంది. ఈ రకంగా మొత్తం టోటల్గా 4 రకాల మెయిన్ కోర్టుల్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. వీటితో పాటు స్థానికంగా ఉన్నటువంటి కోర్టుల్ని మున్సిఫ్ కోర్టులు అనేవారు. ఇది కాకుండా సర్ జాన్ లారెన్స్ అనేటటువంటి గవర్నర్ మద్రాసు, కలకత్తా, బొంబాయిల్లో హైకోర్టులను ఏర్పాటు చేయడం జరిగింది. లార్డ్ రిప్పన్ ఇల్బర్ట్ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. 6 మంది న్యాయమూర్తులతో ఫెడరల్ కోర్టును 1935లోనే ఏర్పాటు చేశారు. అది కాలక్రమంలో 1950లో సుప్రీంకోర్టు కింద పేరు మార్చబడింది. ఫెడరల్ కోర్టు సుప్రీంకోర్టు కింద పేరు మారింది. ఈ రకంగా సుప్రీంకోర్టు, అది కాకుండా జిల్లాల్లో కోర్టులు, కేంద్రంలో కోర్టు, ఇది కాకుండా స్థానికంగా కొన్ని కోర్టులను అయితే వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా విద్యా సంస్కరణలు. వారన్ హేస్టింగ్స్ కలకత్తాలో మదర్సా అనేటటువంటి విద్యాలయాన్ని స్థాపించారు. కలకత్తాలో మదర్సాను వారన్ హేస్టింగ్స్ స్థాపించారు. మొట్టమొదటిసారిగా 1813లోని చార్టర్ చట్టాన్ని బేస్ చేసుకుని భారతదేశంలో విద్య కోసం 1 లక్ష రూపాయలు గ్రాంట్ చేయడం జరిగింది. చార్టర్ చట్టాన్ని ఉపయోగించి భారతదేశంలో విద్య కోసం 1 లక్ష రూపాయలని కేటాయించారు. అప్పటిదాకా మన దేశంలో ఏ విధమైన రాజులు కానీ వీళ్ళు కానీ ఎవరు అంత అమౌంట్ని అయితే విద్య కోసం ఖర్చు పెట్టలేదు. దాని తర్వాత సర్ విలియం జోన్స్ రాయల్ ఎసిమాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ను స్థాపించారు. తర్వాత మనుస్మృతి, అభిజ్ఞాన శాకుంతలాన్ని తెలుగులోకి అనువదించారు. దాని తర్వాత సేమ్ టైం వాటిని మళ్ళీ ఇంగ్లీష్లో కూడా అనువదించడం జరిగింది. లార్డ్ మెకాలా మినిట్ ద్వారా ఆంగ్ల మాధ్యమాన్ని 1835లో ప్రవేశపెట్టారు. అది ప్రజెంట్ లార్డ్ మెకాలే మినిట్ ద్వారా ఆంగ్ల మాధ్యమాన్ని 1835లో ప్రవేశపెట్టడం జరిగింది. అది మెల్లిగా స్థానిక లాంగ్వేజ్లని లేకుండా చేసింది ఇప్పటికి ప్రజెంట్. నెక్స్ట్, ప్రభుత్వ ఉద్యోగం కావాలంటే ఆంగ్లం వచ్చి ఉండాలని ఒక చట్టాన్ని 1944లో ప్రవేశపెట్టారు. వుడ్స్ డిస్పాచ్, ఇతను అందరికీ విద్య ఉండాలని కలకత్తా, మద్రాసు, ముంబైల్లో లండన్ యూనివర్సిటీ ఎలా ఉందో ఆ టైప్లో నమూనాలతో యూనివర్సిటీని స్టార్ట్ చేయడం జరిగింది. అందరికీ విద్య ఉండాలని చాలా చోట్ల స్కూల్ను కూడా కట్టడం జరిగింది. వుడ్స్ డిస్పాచ్ అనేటటువంటి గవర్నర్ అందరికీ విద్య ఉండాలి అని చాలా చోట్ల స్కూల్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ సివిల్ సర్వీసెస్కి పునాది వేసింది వారన్ హేస్టింగ్స్. సివిల్ సర్వీసెస్ యొక్క పితామహుడు కార్న్వాలిస్. లార్డ్ వెల్లసీ ఈ సివిల్ సర్వీసెస్ శిక్షణ కొరకు కలకత్తాలో ఫోర్ట్ విలియం కళాశాలను ప్రారంభించారు.
లార్డ్ వెల్లసీ కలకత్తాలో ఫోర్ట్ విలియం కళాశాల ప్రారంభించారు. ఇంకా 1833 చార్టర్ చట్టం ప్రకారం ఈ భారతీయులు సివిల్ సర్వీసెస్లోకి రావాలన్నా, ఏ విధమైన ప్రభుత్వ ఉద్యోగాలకు రావాలన్నా వ్రాత పరీక్షను కంపల్సరీ చేయడం జరిగింది. దానికి ముందర వరకు ఎవరన్నా ప్రభువులు, వాళ్ళు రాజులు ఎవరన్నా చెప్పిన వాళ్ళని వీళ్ళు అధికారుల కింద నియమించేవారు. ఈ 1833 చార్టర్ చట్టం నుంచి రాత పరీక్ష పెట్టి వీళ్ళు ఉద్యోగాల్లోకి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్, లార్డ్ డఫ్రిన్ హచిన్సన్ కమిటీని వేయడం జరిగింది విద్యలో సంస్కరణల కోసం. 1919 నుంచి కూడా సివిల్ సర్వీసెస్ పరీక్షలన్నీ కూడా ఇండియాలోనే రాయాలి, ఇండియాలోనే రాయాలి అనేటటువంటి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. 1922 నుంచి కూడా ఆ చట్టం అమలై ఇండియాలోనే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లు రాసేవారు. నెక్స్ట్, హంటర్ కమిషన్. దీన్ని లార్డ్ రిప్పన్ వేశారు. ఈ హంటర్ కమిషన్ భారతదేశంలో విద్యాభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడింది. అంతేకాకుండా సివిల్ సర్వీసెస్ని ఈ లార్డ్ రిప్పన్ అనేటటువంటి గవర్నర్ సివిల్ సర్వీసెస్కి గరిష్ట వయసుని 19 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలకైతే పెంచడం జరిగింది. అంటే అప్పట్లో సివిల్ సర్వీసెస్లో క్వాలిఫై అవ్వాలంటే మ్యాక్సిమం ఏజ్ 21 ఇయర్స్. దానికి ముందర 19 సంవత్సరాలు ఉండేది, దాన్ని 21 సంవత్సరాల కింద మార్చడం జరిగింది. ఇంకా థామస్ రేలే కమిటీ 1901లో లార్డ్ కర్జన్ విద్యా సంస్కరణలకు ప్రతిపాదనలు చేయడం జరిగింది. 1902లో ఆ ప్రతిపాదనల ప్రకారం యూనివర్సిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. సేమ్ టైం యూనివర్సిటీల్లో విద్యా విధానం, ఈ డిగ్రీ, పీజీ, పిహెచ్డి ఈ టైప్ యూనివర్సిటీ విద్యా విధానం ప్రవేశపెట్టడం జరిగింది 1902లో థామస్ రేలే కమిటీ ద్వారా. నెక్స్ట్, 1917లో లార్డ్ చేమ్స్ఫోర్డ్ సంస్కరణల ద్వారా వీళ్ళు కలకత్తా విశ్వవిద్యాలయాన్ని సమీక్షించి దాని అభివృద్ధికి పాటుపడ్డారు. నెక్స్ట్, 1944 సార్జెంట్ కమిటీ. భారతదేశంలో విద్య కూడా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఏ రకంగా ఉందో ఆ రకంగానే ఉండాలి అని సూచించారు. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈ బ్రిటిష్ వారి విద్యా సంస్కరణల వల్ల మెయిన్గా అప్పటిదాకా భారత స్త్రీలకి నేర్చుకునేటటువంటి అవకాశం లేదు, చదువుకునేటటువంటి అవకాశం లేదు. ఇంకా అక్కడి నుంచి మెల్లిగా డిగ్రీ పట్టా పొందినటువంటి మొదటి భారతీయ మహిళ కాదంబరి గంగూలీ. ఈమె మొట్టమొదటిసారిగా భారత మహిళ అయి ఉండి డిగ్రీ పట్టాని పొందడం జరిగింది.